అతి నిరుపేద కుటుంబంలో పుట్టి భారతదేశానికి గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుకొని భారతరత్న వరకు ప్రయాణం చేసిన ఒక ఇంజనీర్ గారు. వారి పేరు మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఆలోచించండి కాస్త. చాలా కష్టపడి చదువుకున్నారండి. చాలా కిలోమీటర్లు నడిచి ఫీజులు, పుస్తకాలు, డబ్బుల కోసం తనే ట్యూషన్స్ చెప్పుకొని ఎంతో ఎత్తుకెదిగారండి. దేశం గర్వించదగ్గ ఒక గొప్ప ఇంజనీర్ అండి. కొంచెం ఆలోచన వచ్చిందా? అతను కట్టిన డ్యాము ఎంతోమంది రైతులకి ఎన్నో వేల ఎకరాలకి ఈ రోజుకి ఉపయోగకరంగా ఉంది. రాజసాగర్ దాని నిర్మాణం ఎవరు చేశారండి? మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. మైసూర్ రాష్ట్రంలో, భారతదేశంలో మైసూర్ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలపగలిగిన ఏకైక వీరుడు, ధీరుడు, భారతీయుడు ఆయనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. మనిషి చిన్నగానే ఉంటారు కానీ మేధస్సు అమోఘం, చెప్పలేనంత, కొలవలేనంత, ఊహించనంత, అసలు ఎవ్వరికీ అర్థం కానంత. మైసూర్ రాష్ట్రంలో 4వ రాజు ఉన్నప్పుడు దివాన్గా పనిచేశారు. ఆ రాష్ట్రంలో చాలా పరిశ్రమల దగ్గర నుంచి మొదలుకొని ఉపయోగకరమైన పనులు లేనన్ని వాటన్నిటి వివరాలు ఈసారి వీడియోలో మీకు చెప్తాను. మన హైదరాబాద్కు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వారి చలవే. ఈ డ్రైనేజ్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి కూడా వారు ఉపయోగపడ్డారు. వారి గురించి అందరికీ తెలుస్తుంది ట్రైన్ ఇన్సిడెంట్. దానికంటే ఇంకా చాలా మెరుగైనవి ఉన్నాయండో. అది కూడా ఒక ఉదాహరణ. శాండల్ సోప్ మనం అందరం ఇష్టంగా రుద్దుకుంటాం. చాలామంది కొంటారు, చాలామంది యూస్ చేస్తారు. అది పురాతన కాలం నుంచి ఉంది. దాదాపు 100 years అబౌవ్ అనుకోండి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి టైం అంటే మామూలా? ఆయన తయారు చేయడానికి ఫస్ట్ రూపకల్పన చేసింది మొత్తం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. మన మైసూర్ శాండల్ సోపు రూపకల్పన చేసింది ఆయన. మనం ఈరోజు రుద్దుకుంటున్నామంటే దాని వెనక ఆయన మేధస్సు కూడా ఉంది. అంతటి గొప్ప వ్యక్తులు వాళ్ళు. వాళ్ళని గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. మన పిల్లలకు తెలియజేయాల్సిన పని కూడా మన మీద ఉంది. వాళ్ళకి కంపల్సరీ ఇట్లాంటి విషయాలను తెలియజేయాలి. పిల్లల్ని కూడా భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరి మీద ఉందండి. తల్లిదండ్రులే కాదు, ఎవరైనా 4 మంచి మాటలు చెబుతూ ఉండాలి.